ఒక 40,000 పెట్టి చాలా అంటే చాలా కష్టపడి ఒక డ్రోన్ ప్రాజెక్ట్ చేసి ఎగరేస్తే మరి దానికి ఏమైందో తెలియదు గానీ సడన్ గా కింద పడిపోయి దానికి ఉన్న పార్ట్స్ ఎటువంటి తుల్లిపోయాయి. దగ్గరలో ప్రాజెక్ట్ రివ్యూ ఉందని చెప్పేసి మాక్సిమం డ్రోన్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాం. సరే ఒకసారి కాలేజ్కి వెళ్ళి ట్రైల్ వేద్దామని వచ్చేసాం. మా హెచ్ఓడి సార్ పిలిచి మరీ ట్రైల్ వేసాం. కానీ ఎలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బండి నిన్న నైట్ బాగానే పనిచేసింది. సడన్ గా దీనికి ఏమైందో మాకు తెలియట్లేదు. మేము మొత్తం వచ్చేసరికి 5 బ్యాచ్లు. ఒక బ్యాచ్ కి 4 ఉంటారు. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క ప్రాజెక్ట్ చేయాలి. మా బ్యాచ్ కాకుండా మిగతా 4 బ్యాచ్ల ప్రాజెక్టులు మాత్రం బాగానే రన్ అవుతాయి. మా బ్యాచ్ వచ్చేసరికి డ్రోన్ ప్రాజెక్ట్ అంతా బాగానే ఉంది. కానీ మేము చేసిన ప్రాజెక్ట్ కి ఏమైందో తెలియట్లేదు. మా దగ్గర బాగానే ఎగురుతుంది. కానీ అందరి ముందే ఎగరేస్తే ఎందుకు ఎగరట్లేదు. మా టీమ్ కి మెయిన్ పిల్లర్ అయిన బాలాజీకి కూడా ఏం అర్థం అవ్వట్లేదు. మా బ్యాచ్ లాగే మిగతా 2 బ్యాచ్లు కూడా డ్రోన్ ప్రాజెక్టులే. వాళ్ళు కూడా మాలాగే చేశారు. వాళ్ళు బాగానే ఎగురుతాయి. ఆ 2 డ్రోన్లు మా తలకాయ చుట్టూ తిప్పుతారు. అది మాకు నచ్చట్లేదు. చూడండి ఆ డ్రోన్ ఎంత పైకి వెళ్తుంది. కానీ మా డ్రోన్ మాత్రం స్విచ్ అప్ అయిపోయింది. ఎవరి ప్రాజెక్ట్స్ వాళ్ళు బాగానే ప్రెజెంటేషన్ చేస్తారు. ఇప్పుడు ఎలా చేసినా పర్వాలేదు. జస్ట్ ట్రైల్ మాత్రమే. మా డ్రోన్ వీళ్ళు డ్రోన్ లాగా ఎందుకు ఎగరట్లేదు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి మా డ్రోన్ వెళ్ళి ఆ మిగతా 2 డ్రోన్లని ఢీకొనే అవకాశాలు ఎక్కువ. ఫుల్ ఛార్జింగ్ ఎట్టుకొని మరీ వస్తాము. ఎలాగో మా కాలేజీలో 2 జీడి చెట్లు ఉన్నాయి. ఆ 2 జీడి చెట్ల మీద నుంచి ఎగరేసుకొని మరీ డైరెక్ట్ గా సార్ దగ్గరికి ల్యాండ్ అయ్యేలా చేస్తాము. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మా డ్రోన్ ఎంత సీరియస్ లుక్ ఇచ్చిందో. ఈ రోజుకి ఈ వీడియో సరిపోద్ది.